హలో ఎవ్రీవన్. ఎప్పుడు మా వాడు బయటకు వెళ్ళాలి అని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకే నేను ఈ పార్క్కి తీసుకెళ్ళాను, రాఘవయ్య పార్క్, విజయవాడ. ఎందుకో అనుకోకుండా వెళ్ళాము. బాబు ఊరికే ఏడుస్తున్నాడు, చూడాలనుకో, ఎప్పుడు బయటకు వెళ్ళాలి అనుకుంటాడు, కానీ ఎప్పుడూ తీసుకెళ్ళాడు మా ఆయన, నేను కానీ. అందుకే అలా తీసుకెళ్దామని చెప్పి పార్క్కి తీసుకొచ్చాను. ఎంత ఎంజాయ్ చేశాడంటే అండి, చూడండి మీరే. ఏం ఎక్కుతున్నాడు, అసలు బాగా ఆడుతున్నాడు, కానీ పట్టుకోవడానికి గ్రిప్ రావట్లేదు. పిల్లలందరూ మంచిగా ఆడుతున్నారు అక్కడ. ట్రై చేస్తున్నా ఆడిపించడానికి, ఎంతో ట్రై చేస్తున్నా, కానీ వాడు భయపడుతున్నాడు. ఫస్ట్ టైం కదా, అన్నీ చూసి భయపడుతున్నాడు. అందుకే నేనే ఎక్కిచ్చేసి ట్రై చేద్దామన్నట్టుగా ఎక్కిచ్చేసాను. నేను కూడా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసేసాను అనమాట. చాలామంది వచ్చారు. ఆ రోజు సండే కాబట్టి చాలామంది పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. వాళ్ళతో పాటు నేను కూడా ఆడేసాను. జారి పడిపోయాను, అలా ఎట్లాగో గ్రిప్ తీసుకున్నాను అక్కడ. అందరూ చాలామందిని చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాడు వాడే. ఆ ఉయ్యాల ఎంత బాగుందంటే, అసలు ఊగుతూ ఉంటే బాగుంది, కానీ ఊగుతుంటే పైన తెగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎక్కువగా ఊగనివ్వట్లేదు. ఏదో కొంచెం అట్లా ఎంజాయ్ చేసేసామన్నమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఎంత బాగా మంచిగా కూర్చొని కొంతసేపు అలా రిలాక్స్ అయిపోయి ఆడిపించేసి తీసుకొచ్చేసాను ఇంటికి. ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే మా వాడు. ఇలా అందరినీ ఇదే చూస్తున్నారు, అందరూ వాడినే చూస్తూ ఉంటున్నారు. అందుకే దిష్టి తగులుతుందనే మా ఆయన ఎప్పుడు బయటకు తీసుకెళ్ళాడు. నేనే కావాలని, ఇంకా పిల్లవాడు బయట ఇంట్లోనే ఉంటుంటే ఇంకా అలానే ఏడుస్తూ ఉంటున్నాడు. బయటకు తీసుకెళ్తే కొంచెం ఫ్రెష్ ఎయిర్కి కొంచెం ఫ్రెష్గా రిఫ్రెష్ అయ్యి మంచిగా ఉంటాడని చెప్పేసి నేనే తీసుకెళ్ళాను. ఆయన కూడా తీసుకెళ్ళలేదు. ఇంటికి వచ్చేసాక తిట్టేశాడు, చెప్పకుండా తీసుకెళ్ళేసేవని. ఎంత బాగా ఆడుకుంటున్నాడు చూడండి. మా వాడికి బయటకు వెళ్ళడం, బయట డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ వెళ్ళడం బాగా ఇష్టం. కానీ ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళడానికి ఒక్కదాన్నే అయిపోయాను కదా, ఎవరు తీసుకెళ్ళలేరు. అందుకే నేనే ఎదురింటి పాపను తీసుకొని వెళ్ళాను. ఆ గుర్రాలు ఎక్కేసి ఎంత బాగా ఆడుతున్నాడో చూడండి. ఫస్ట్ టైం అయితే భయపడిపోయాడు, ఇక కొంచెం అలవాటు చేశాను, ఆడుకుంటూ ఉండాడు. ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా అలసిపోయాడని చెప్పేసి నిద్రకు వచ్చేసాడు. ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాము. అంకుల్ ఎత్తుకొని ఇంటికి తీసుకొద్దామని ఆటో ఎక్కిస్తుంటే వాడేమో భుజం మీద పడుకొని నిద్రకు వచ్చేసి నిద్రపోవడానికి చూస్తున్నాడు. చూడండి ఎలా రోడ్ క్రాస్ చేసేస్తున్నాం అన్నమాట. ఇంటికి వచ్చేసాం. చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంటికి వచ్చేసాక అస్సలు ఆగట్లేదు, అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడో ఏమో, ఒకటే ఆడేస్తున్నాడు. నో ఏంట్రా, ఒకటే ఆడేస్తుంటాడు. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.